హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏకో అంటే తప్పిపోయిన వ్యక్తి. కరెక్ట్గా 1 మంత్ బ్యాక్ మలయాళం థియేటర్లో రిలీజ్ అయ్యి అక్కడ మంచి సక్సెస్ చూసి ఈరోజు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే వావ్, చాలా మంచి ఫీల్ ఇచ్చింది. ఎవరికైతే థ్రిల్లర్ సస్పెన్స్ మీకు నచ్చితే కనుక ఇది ఖచ్చితంగా పిచ్చెక్కిస్తుంది. డైరెక్టర్ దింజిత్ అయత్తన్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా సినిమాటోగ్రఫీ కానీ స్టోరీ బోర్డు కానీ అసలు ఆ న్యాచురల్లో ఆ లొకేషన్స్ కానీ ఎక్కడ కూడా చాలా మంచిగా షూట్ చేసి స్క్రీన్ ప్రజెంటేషన్ మాత్రం అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే స్టోరీ ఫ్లాట్లోకి వస్తే కురియన్చన్ అనే ఒక వ్యక్తి ఒక క్రిమినల్ కేసు వల్ల అడవిలో తప్పించుకుంటూ తిరుగుతుంటాడు. తనకి కుక్కల కాపలాగా ఉంటాయి. తన భార్య ఎవరైతే ఉన్నో మలేషియాకి చెందిన సోయి అనే ఒక వ్యక్తి తనకి సంరక్షకుడిగా మన హీరో సందీప్ ప్రదీప్ ప్రియాష్ సినిమాలో పేరు తనకి సంరక్షకుడుగా ఉంటాడు. వీళ్ళందరూ కలిపి లాస్ట్లో ఎట్లా సర్వే అయ్యారు, ఎట్లా రివీల్ చేసిన సర్వే అయ్యారు అనే స్టోరీ బోర్డు లాస్ట్లో రివీల్ చేసిన సీన్ ఏదైతే ఉంటుందో నిజంగా పిచ్చెక్కిపోద్ది. దానికి ఆ సీన్కి ఆ మ్యూజిక్కి నాకైతే చాలా మంచిగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్ స్టోరీలోకి అలా వెళ్ళిపోయి క్లైమాక్స్ మంచి ఫీల్ని ఎత్తది. సినిమా అయితే సినిమాకి ఖచ్చితంగా ప్లస్ అయితే మ్యూజిక్ అనే చెప్తాను. అట్లాగే మన వాళ్ళు మలయాళం సినిమాలకి ఇంత అలా సపోర్ట్ చేస్తారు, మన తెలుగు సినిమాలకి సపోర్ట్ చేయరని చాలామంది మాట్లాడతారు. కానీ మన తెలుగు సినిమాలు ఈ రేంజ్లో ఎట్లా తీస్తున్నారండి, ఇలా తీయండి. ఎట్లా తీస్తే ఖచ్చితంగా మన తెలుగు సినిమాలు కూడా బాగుంటాయి. మన తెలుగు సినిమాలోని క్రింజ్ కామెడీ, క్రింజ్ ఫైట్లు, క్రింజ్ చేసేస్తున్నారు కానీ సినిమాటోగ్రఫీని చెడగొడుతున్నారు. సినిమాని సినిమాలో తీస్తే ఖచ్చితంగా